టీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల విభజనతో తలెత్తుతున్న ఇబ్బందుల్ని సరిదిద్దే పనిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పునర్విభజన చేశామని గత పాలకులు సమర్థించుకున్న ప్రజలకు సమస్యలు వస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు కొన్ని జిల్లాల ఏకీకరణ కోసం డిమాండ్ వస్తోంది. అలాంటి వాటిలో వరంగల్ ఒకటి. వరంగల్, హనుమకొండ జిల్లాలను ఏకీకరణ పోరాటంపై ఇన్సైడ్ స్టోరీ. గత బీఆర్ఎస్ పాలనలో జిల్లాల పునర్విభజన ఇష్టారీతిన అశాస్త్రీయంగా జరిగిందన్న విమర్శలొచ్చాయి. విభజన ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చేసింది. తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో జనానికి అనుకూలంగా చేయలేదన్న వాదనలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం ముసుగులో రాజకీయ కారణాలతో స్వార్థ ప్రయోజనాల కోసం తమకు అనుకూలంగా చేసుకుందన్న విమర్శలను ఎదుర్కొంది. పరిపాలనా సౌలభ్యం కోసమే ఇలా చేశామని బీఆర్ఎస్ పాలకులు సమర్థించుకున్నా ఆ ప్రభావం ఇప్పటి పాలకులకు సమస్యగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది. కొన్ని జిల్లాల విభజనతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. వరంగల్ జిల్లా విభజనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ జిల్లాను 6 ముక్కలు చేసిన వరంగల్ నగరాన్ని హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా విభజించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని జిల్లాలను కలిపేస్తారన్న ప్రచారం జరిగింది. క్రమంగా ఈ అంశం తెరమరుగైంది. కానీ ఇప్పుడు ఈ 2 జిల్లాలను కలపాలనే ప్రజా ఉద్యమం నివురు కప్పిన నిప్పులా జరుగుతూనే ఉంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి ఈ 2 జిల్లాలను ఒక్కటి చేయాలనే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏకశిలా నగరం ఓరుగల్లు 2 ముక్కలైంది. ఒకే నగరం సగం అటు సగం ఇటు అన్నట్టుగా విభజన రేఖ గీశారు. కొంత భాగం వరంగల్ జిల్లా పరిధిలో ఉంటే మరికొంత భాగం హనుమకొండలో ఉంది. ఇది గ్రేటర్ వరంగల్ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో 2 జిల్లాలను కలపాలన్న ప్రజా ఉద్యమం ఊపందుకుంటోంది. 2016లో ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్విభజన జరిగింది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లాను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలుగా విడగొట్టారు. ఆ తర్వాత 2021లో వరంగల్ అర్బన్ జిల్లాను హనుమకొండగా, వరంగల్ రూరల్ని వరంగల్ జిల్లాగా పేరు మార్చారు. వరంగల్, హనుమకొండ 2 ఒకే నగర పరిధిలో ఉండడంతో పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చారిత్రక నగరాన్ని 2 ముక్కలు చేయడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే హనుమకొండలో జిల్లా కలెక్టరేట్, ఇతర ముఖ్యమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజలు బయట నుంచి రావాల్సి వస్తోంది. 2 జిల్లాల ఏకీకరణపై కాకతీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థులు, రాజకీయ నేతలు ఉద్యమం ప్రారంభించారు. దీనికి ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధుల మద్దతుంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఇదే కోరుతున్నారు. ఈ 2 జిల్లాలను కలిపితే విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో సమతుల్యత, అభివృద్ధితో పాటు పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయన్నది నిపుణుల భావన. అయితే ఇప్పుడు ఈ 2 జిల్లాలను ఒక్కటి చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కోసం అజంజాహి మిల్లు స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఒకవేళ వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒక్కటి చేస్తే కలెక్టరేట్ కోసం నిర్మిస్తున్న భవనాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న జీడబ్ల్యూఎంసీ భవనం పాతది కావడంతో ఇలా డిసైడ్ చేశారని సమాచారం. ఈ 2 జిల్లాలను కలిపే అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జిల్లాలను కలిపితే కొత్త డిమాండ్లు కూడా పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఓరుగల్లు వాసుల డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలనుకుంటే వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.